ఏపీ సీఎం చంద్రబాబు ఏడాది పాలనపై అనంతపురం వాసులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎన్నికల ముందు చెప్పిందేంటి, ఏడాది కాలంలో చేసింది ఏంటంటూ రైతులు విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఇంటికో ఉద్యోగం, 2000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానన్న చంద్రబాబు ఎందుకు ఇవ్వలేకపోయారని నిలదీస్తున్నారు. వ్యవసాయ డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానన్న చంద్రబాబు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేకపోయారని ధ్వజమెత్తారు. అధికారం కోసమే చంద్రబాబు హామీలిచ్చారన్న సంగతి తేటతెల్లమైందని, చంద్రబాబుకు వ్యతిరేకంగా జనం సమస్యల కోసం ఉద్యమిస్తున్న వైఎస్ జగన్ సమర దీక్షకు సంపూర్ణ మద్దతు తెలుపుతామని స్పష్టం చేస్తున్నారు. ఈరోజు యువతను కానీ విద్యార్థులు కానీ ఎందుకు విస్మరిస్తూ ఉన్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి మేమేదో గొంతెమ్మ కోరికలో లేకపోతే మీరు చెప్పని మేము అడగడం లేదు. మీరు చెప్పినటువంటి నిరుద్యోగ భృతి, మీరు చెప్పినటువంటి ఇంటికి ఉద్యోగం అడుగుతా ఉన్నాం. మరి దీనికి సరైనటువంటి సమాధానం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి యువకులను విద్యార్థులను మోసం చేసినటువంటి దీన్ని మనం గమనించవచ్చని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు సమర దీక్ష చేపడతా ఉన్నారు. మేము నిరుద్యోగ భృతి కానీ యువకులకు ఇచ్చినటువంటి మరి ఇంటికి ఒక ఉద్యోగానికి కానీ మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచి ఈ సమర దీక్షను జయప్రదం చేస్తామని చెప్పేసి కూడా మేము ఘంటాపదంగా చెప్పదలుచుకున్నాం. అసలు యువతకైతే ఈ ఎస్జిటి వాళ్లకు అట్లాగే బీఈడి విద్యార్థులకు డిఎస్సీలో అవకాశం కల్పిస్తాం, 100 అయినా కూడా చేస్తాం ఖచ్చితంగా అని చెప్పేసి మేనిఫెస్టో పెట్టారు. అది తీరా చూస్తే అది సుప్రీంకోర్టులో ఉంది. అంటే గతంలో సుప్రీంకోర్టులో ఉన్న విషయం మీకు గుర్తుకు లేదా? మరి ఏ విధంగా మీరు ఆ రోజు హామీ ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు చేతులు దులుపుకుంటున్నారు అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. అట్లాగే మరి ఇప్పుడున్నటువంటి మొత్తం నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేటువంటి లేదు. మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఉద్యోగులందరికీ 58 నుంచి 60 ఏళ్ళకి చేసి అన్యాయంగా నిరుద్యోగులందరినీ పొట్టన పెట్టుకున్న పరిస్థితి. రాబోయే రోజుల్లో ఏ ఒక్క విద్యార్థి కానీ యువత కానీ ఈ యొక్క టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేక ముద్ర వేసేటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. పంట రుణాలు కాకుండా లేకుంటే రుణమాఫీ అన్ని కూడా అమలు చేస్తే పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనిపైన నిజంగా నిక్కచ్చిగా ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా గొంతెత్తి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఎండగట్టని పరిస్థితి. జగన్ గారు గట్టిగా ఆలోచించి దీనిపైన సమర్థిక చేయడం నిజంగా ఆనంద శుభపరిణామము. పిఏబిఆర్ ద్వారా ఎప్పుడు కూడా చెరువులకు నీళ్ళు ఇచ్చేటివి, కానీ ఈరోజు జీడిపల్లి రిజర్వాయర్ ద్వారా చెరువులకి నీళ్ళు ఇచ్చినామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆ రకంగా ఈరోజు 2 లక్షల హెక్టార్లు ఎకరాలకు సంబంధించినటువంటిది సాగు భూమి తీసుకురావాల్సినటువంటి అవసరంలో వార్షికోత్సవ సందర్భంగా ఈ సంవత్సరంలో ఒక చిన్న పిల్లకాలో కూడా తగినటువంటి పరిస్థితి లేదు. ఈ జిల్లాకి తెలుగుదేశం ప్రభుత్వం ఆచరణలో చేసినటువంటిది ఏమీ కూడా లేదు. నిధులు కూడా 2000 కోట్లకు గాను 200 కోట్లు కేటాయించారు. ఆ 200 కోట్ల రూపాయలు కూడా అందరినీ కరెంటు బిల్లులకే సరిపోతుంది, మరి జీతాలకు సరిపోతుంది. మరి ఈ ప్రభుత్వం ప్రాధాన్యత రంగాల్లో వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్తా అంటే ఆచరణలో ఈ జిల్లాకి చాలా మోసం చేసినారు. ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు తమ చంద్రబాబు ముందు ఒక మాట కూడా చెప్పే పరిస్థితి లేదు. జిల్లాకి సంబంధించినటువంటి ఓట్లేసినటువంటి ప్రజలను నిలువున ముంచినటువంటి పరిస్థితి. సంవత్సరం అవుతుంది. ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి 2013-14 సంవత్సరం ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు ఇవ్వలేదు. రుణమాఫీ అన్నాడు. రుణమాఫీకి సంబంధించి కూడా ఇంతవరకు కూడా ఒక్క రైతు కూడా మేము సక్రమంగా రుణమాఫీకి సంబంధించి లబ్ధి పొందినామనే పరిస్థితి కూడా లేదు. ఆ రకంగా రుణమాఫీ చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన సందర్భంగా రైతులందరూ బ్యాంకుల్లో రెన్యువల్ చేసుకోలేని పరిస్థితి ఉంది. ఆ రోజు ఆయన హామీ ఇవ్వకోకుంటే రైతులు సక్రమంగా రెన్యువల్ చేసుకొని ఈరోజు కనీసము ఇన్సూరెన్స్ బీమా అన్న వచ్చే పరిస్థితి ఉంది. అటు ఇటు కాకుండా ఈరోజు రైతులు పూర్తిగా నష్టపోవడం జరిగింది.